ఇప్పుడు మనము స్టోరీలోకి వెళ్దాము. మరి ఈరోజు స్టోరీ ఏంటంటే, స్టాన్లీ అని ఒక అంకుల్ ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి మీలాగే చక్కగా దేవునిలో ఎదుగుతూ వచ్చారనమాట. చక్కగా మరి ఆయన చిన్నప్పుడే రక్షించబడతా వచ్చాడు. అయితే ఆయన పెద్దయిన తర్వాత మరి ఆయన దేవుని పిలుపునందుకొని మరి ఆయన దేవుని సేవకి సమర్పించుకుంటా వచ్చారు. అయితే మరి అనేక దగ్గర సువార్త గట్టా ప్రకటిస్తా వచ్చారు. అయితే ఆయనకేంటంటే మరి ఒక కోరికుంది. ఏంటంటే ఎక్కడైతే సువార్త మరి ఎక్కువగా వెళ్లి ప్రకటించారో ఆ ప్రాంతాల్లో ఆయన సువార్త చెప్పాలని ఆశపడ్డాడనమాట. అయితే ప్రార్థన చేశాడు దాని కొరకు. అయితే దేవుడు ఒక మరి ఏరియాని చూపిస్తా వచ్చారు. ఒక ప్రాంతాన్ని దేవుడు తనకి మరి తెలియపరుస్తా వచ్చారనమాట. ఆ ప్రాంతము ఆ యొక్క ఊరికి చాలా దూరంలో ఉందనమాట. అది ఒక అడవి ప్రాంతం అనమాట. ఇంకా మరి స్టాన్లీ మరి చక్కగా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాలని అనుకుంటాడు. అయితే ఆ ప్రాంతం చాలా మరి దట్టమైన అడవి ఉంటుంది. ఆ అడవిలో ఏముంటాయమ్మా చాలా యానిమల్స్ ఉంటాయి గదా! సో, ఇవన్నీ కూడా భయంగానే ఉంటుంది కదా మనకి. అయినప్పుడు కూడా స్టాన్లీ "ప్రభువా నీవే నన్ను కాపాడాలి. నీవే నాకు కాపుదల ఇవ్వాలని" చెప్పేసి ప్రార్థన చేసుకొని రెగ్యులర్‌గా ఆ యొక్క అడవి గుండా వెళ్ళి అక్కడున్న ప్రజలకి మరి క్రీస్తు సువార్తని ప్రకటించేవాడనమాట. అయితే తను అక్కడ ఆ యొక్క విలేజ్‌లో ఉన్న వాళ్ళెలా ఉంటారో తెలుసా? వాళ్ళకి ఎవరికీ కూడా సరిగ్గా చదువు రాదు, నాగరికత తెలియదు. అక్కడ వాళ్ళకి మరి హెల్త్ ఇష్యూస్ వస్తే మెడిసిన్స్ కూడా దొరకవు, డాక్టర్స్ ఉండరు. ఇంకా వాళ్ళకి ఫుడ్ కూడా చాలా మందికి ఉండదనమాట. అయితే స్టాన్లీ మరి ఆయన వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి మరి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడంటే మెడిసిన్స్ తీసుకెళ్ళేవాడు. ఫుడ్ కొంతమంది తీసుకెళ్ళేవారు. ఇంకా ఎవరికైనా ఏదైనా అవసరమైతే తను ఇవ్వగలిగిన వాటిని తీసుకువెళ్ళి అక్కడ క్రీస్తు ప్రేమని మరి ప్రకటించడమే కాదు, తన క్రియల్లో కూడా చూపిస్తా వచ్చేవాడనమాట. ఈ విధంగా మరి రెగ్యులర్‌గా ఆ యొక్క విలేజ్‌ని వెళ్ళి మరి అక్కడ అనేక మందికి సేవ చేసేవాడు. మరి క్రీస్తు పరిచర్య కూడా చేస్తా ఉండేవాడనమాట. ఈ విధంగా ఉండేటప్పుడు ఒకరోజు ఏమైందంటే అడవిలోని ఒక ఇద్దరు వ్యక్తులు బాగా గట్టిగా కొట్టుకుంటా ఉన్నారనమాట. మనం కూడా చాలా సార్లు ఇళ్లలో ఏం చేస్తాం కొట్టుకుంటాం కదా! మరి అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటారు. అక్క చెల్లెళ్ళు కొట్టుకుంటా ఉంటారు. ఇంకా మరి అన్న చెల్లెళ్ళు కొట్టుకుంటా ఉంటారు. ఈ విధంగా చేసినప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు బాగా? పేరెంట్స్ చాలా ఇబ్బంది పడతారు గదా! సో, మనం కొట్టుకోవచ్చా? అలా కొట్టుకోకూడదు. ఒకరికొకరం క్రీస్తు ప్రేమను చూపించుకోవాలి. ఒకరికొకరం క్షమించుకోవాలనమాట. అయితే ఇక్కడ వీళ్ళు కూడా అలా కొట్టుకుంటా ఉన్నారనమాట. అయితే ఒక అన్న అందులోని ఇంకొక అన్నని గట్టిగా కొట్టేసి, పడేసి వెళ్ళిపోయాడనమాట. వెళ్ళిపోతే అప్పుడు ఆ యొక్క దారిలోని మన స్టాన్లీ వెళ్తూ ఆ యొక్క వ్యక్తిని చూసి అయ్యో! అని చెప్పి జాలిపడి ఆయనకి మన యొక్క ఫస్ట్ ఎయిడ్ చేసి మెడిసిన్ ఇచ్చారు. మళ్ళీ ఆయన స్టేబుల్ అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి ఈయన ఓకే అన్న తర్వాత మరి కొంచెం మెడిసిన్ ఇచ్చేసి ఆయన ఇక స్టాన్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ వచ్చాడనమాట. ఈ విధంగా మరి ఆ వ్యక్తి 2 వీక్స్‌లోనే బాగా క్యూర్ అవుతా వచ్చాడనమాట. అయితే క్యూర్ అయిన ఆయన మరి ఈయన మేలు చేస్తే ఈయనకి కీడు చేయాలనుకున్నాడనమాట. ఆయన ఏం చేశాడంటే ఈ స్టాన్లీ దగ్గర ఈ యొక్క వ్యక్తి దగ్గర చాలా మెడిసిన్స్ ఉన్నాయి. మరి మనము ఆయన్ని ఇటువైపు ఈ యొక్క జంగిల్ గుండానే వెళ్తా ఉంటారు. ఈ అడవి గుండా వెళ్ళేటప్పుడు ఈ స్టాన్లీని పట్టుకొని మనము కొట్టి చంపి ఆ మెడిసిన్స్, ఆ ఫుడ్డు ఇంకా ఏంటి ఆయన దగ్గర ఉన్న మనీ అంతటిని కూడా మనం తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్‌తో మరి షేర్ చేస్తాడనమాట. ఈ విధంగా వాళ్ళందరూ కలిపి ఒక ఐదుగురు మరి స్టాన్లీ కోసము అడవిలో ఎదురు చూస్తా ఉంటారనమాట. అలా వచ్చేటప్పుడు స్టాన్లీ ఒంటరిగా వస్తాడు. మరి కొట్టి చంపేద్దాం అనుకున్నారు గదా! అయితే ఆ రోజు స్టాన్లీ వస్తుంటే స్టాన్లీతో పాటు చాలా మంది మనుషులొస్తున్నారంట. అయితే వీళ్ళు చూసారంటే, "ఏంటి నువ్వు ఒక్కడివే వస్తాడన్నావు, ఇంత చాలా మందొస్తున్నారు గదా!" అనుకుంటారనమాట. వాళ్ళందరిని ఒకళ్ళు కౌంట్ చేస్తారు. దాదాపు 26 మెంబర్స్ స్టాన్లీతో పాటు వస్తున్నారనమాట. అది చూసి మరి వీళ్ళు మరి ఆయన ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు కూడా వాళ్ళు చాలా ప్రొటెక్ట్ ఇస్తా ఉంటున్నారనమాట. ఇది చూసి వాళ్ళు అంటారనమాట, "ఈ 26 మెంబర్స్ దగ్గరికెళ్ళామనుకో, మనల్నే వాళ్ళు తిరిగి కొడతారు. వాళ్ళైనా సెక్యూరిటీ గార్డ్స్‌లాగా, బాడీ గార్డ్స్‌లాగా ఉన్నారు వాళ్ళు" అని చెప్పేసి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారనమాట. కొన్ని రోజులకి ఆ వ్యక్తి స్టాన్లీని కలిసి, "అయ్యా! నన్ను క్షమించండి. నువ్వు నాకు మేలు చేస్తే నీకు కీడు చేయాలనుకున్నాను.
మిమ్మల్ని ఇలా చంపాలనుకున్నాను. కానీ ఆ రోజు మీరు ఒంటరిగా కాకుండా ఒక 26 మందితో మీరు రావడం వల్ల దేవుడు మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి స్టాన్లీతో షేర్ చేసుకుంటాడనమాట. వెంటనే స్టాన్లీ నేను 26 మందితోనా? నేనెప్పుడు ఒక్కడినే వచ్చానే అని చెప్తే, లేదండి ఆ రోజు మీతో పాటు 26 మంది ఉన్నారంటే అప్పుడు స్టాన్లీ అనుకుంటాడనమాట. దేవుడే నన్ను కాపాడుతూ వచ్చాడని దేవుణ్ణి స్తుతిస్తాడనమాట. సో, ఈ యొక్క సాక్ష్యాన్ని ఆయన యొక్క చర్చ్‌లో తను పంచుకుంటుంటే అయితే అక్కడ మరి ఒక వ్యక్తి గట్టిగా అయ్యా అది ఏ రోజు అని చెప్పేసి అడుగుతా వచ్చాడనమాట. అప్పుడు స్టాన్లీ చెప్తా వచ్చాడు. మరి ఆ రోజు ఆ టైము అది స్టాన్లీ చెప్తా వచ్చాడనమాట. పలానా టైంలో పలానా రోజున ఇది జరిగిందన్నప్పుడు వెంటనే ఆ వ్యక్తి గట్టిగా ప్రైజ్ ద లార్డ్ అని అరుస్తా వచ్చాడనమాట. అయితే స్టాన్లీకి అర్థం కాలే. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడనమాట. అయ్యా మీ నేను నా ఫ్రెండ్స్ ఇలాగా మరి వాలీబాల్ ఆడుదామని వెళ్ళినప్పుడు అక్కడ నాకు దేవుడు ఒకటే ప్రేరేపిస్తున్నాడు. స్టాన్లీ కొరకు ప్రార్థన చేయి, స్టాన్లీ కొరకు ప్రార్థన చేయని. అయితే మా టీమ్ మెంబర్స్‌తో పాటు ఇంకా చర్చ్‌లో వాళ్ళకి కూడా ఎవరైనా ఇలా వచ్చి నాతో పాటు ప్రార్థన చేస్తారా అంటే కొంతమందొచ్చారు. మేమందరం కలిసి మీకోసం ప్రార్థన చేస్తా వచ్చాము. సో, అదే రోజున మీరు కాపాడబడతా వచ్చారని చెప్తాడనమాట. అప్పుడు వెంటనే స్టాన్లీ ఎంతమంది నా కోసం ప్రార్థన చేశారో దయచేసి చేతులెత్తమంటే, ఆ వెంటనే అక్కడ 26 మంది చేతులెత్తుతా వచ్చారన్నమాట. అవన్నీ కౌంట్ చేస్తే 26 మంది. వెంటనే స్టాన్లీ దేవుణ్ణి మరి స్తుతిస్తా వచ్చాడన్నమాట. చూసారా ఎంత అద్భుతం చేశాడు కదా దేవుడు. ఆ విధంగా అక్కడున్న వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చారన్నమాట. పిల్లలు అదే విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు కూడా అనేక మందిని దేవుడు కాపాడేవాడిగా ఉంటాడన్నమాట. ఇక్కడ చూడండి వాళ్ళందరి ప్రార్థనల వల్ల స్టాన్లీ మరి కాపాడబడతా వచ్చాడు. అంతేకాదు ఆళ్ళకి ప్రార్థన చేయమని భారాన్ని కూడా దేవుడే ఇస్తా వచ్చాడు. సో, మనకు కూడా దేవుడు మరి ప్రార్థన చేయమని చెప్తా వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనకి బైబిల్‌లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? పేతురు మరి యొక్క చెరసాలలోని మరి బంధించబడినప్పుడు సంఘమంతా కూడా అత్యాసక్తితో పేతురు కోసం ప్రార్థన చేస్తా వచ్చింది కదా! అప్పుడు మరి అక్కడ ఆ యొక్క పెద్దవాళ్ళలో ఒక చిన్న అమ్మాయి కూడా ఉంది. రోదే అనే ఒక చిన్న అమ్మాయి కూడా వారితో పాటు ప్రార్థన చేస్తా వచ్చింది కదా! సో, వారి ప్రార్థనల వల్ల మరి పేతురు దగ్గరికి దేవుడు తన దూతను పంపించి పేతురుని విడిపించి తీసుకొస్తాడు. చూసారా పిల్లలు? మనం చేసే ప్రార్థనల వల్ల గొప్ప అద్భుతాలు జరుగుతాయి. గొప్ప మిరాకిల్స్ జరుగుతాయి. అనేక మంది సేవ్ చేయబడతారనమాట. సో, మీరు కూడా ఈరోజు నుంచి ఏం చేయాలి? అనేక మంది కొరకు ప్రార్థన చేయాలి. ముఖ్యంగా సేవ చేసే వారి కోసం, మీ యొక్క పాస్టర్స్ కోసం, మిషనరీస్ కోసం, ఎవరు ఏదో రకంగా దేవుని పరిచయం చేయాలని ఆశపడే వారి కోసం, క్రీస్తు సువార్తను ప్రకటించే వారి కోసము మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు వారికి కూడా కాపుదలని, భద్రతని ఇస్తాడనమాట. అర్థమైందా పిల్లలు? ఈరోజు నుంచి మీరు కూడా ఏం చేయాలి? అనేక మంది కొరకు ప్రేయర్ చేయాలి. మీకోసం, మీ కుటుంబం కోసం కూడా ప్రభా మేమెక్కడున్నా మమ్మల్ని కాపాడుతా ఉండు. నీ కాపుదల మాకు దయచేయి అని చెప్పేసి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు తన కాపుదలని అనుగ్రహిస్తాడనమాట. ఓకేనా పిల్లలు? మరి మెమరీ వర్స్ చూసుకుందామా? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. హి విల్ కమాండ్ హిస్ ఏంజెల్స్ కన్సర్నింగ్ యూ టు గాడ్ యూ ఇన్ ఆల్ యువర్ వేస్. సామ్స్ 91:11. మరి ఈరోజు ప్రామిస్ ఏంటి? సారీ మిస్టరీ బాక్స్ ఏంటన్నా? గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ హార్మ్. ఓకేనన్నా. థాంక్ యూ.